పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని తాజా మాజీ కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన వెల్గ్రో కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధంకి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు, అలాగే కాలుష్య రహిత సమాజం కోసం ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని కోరారు. స్థానికంగా ఇలాంటి అత్యాధునిక షోరూం అందుబాటులోకి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. షోరూం నిర్వాహకుడు మల్లేపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్ పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ షోరూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వద్ద వివిధ మోడళ్ల స్కూటర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గలవారు టెస్ట్ రైడ్ ద్వారా వాహనాల పనితీరును పరిశీలించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు నాగార్జునతో పాటు స్థానిక నేతలు, వ్యాపార ప్రముఖులు మరియు వెల్గ్రో ప్రతినిధులు పాల్గొన్నారు. మా మిత్రుడు రామచంద్రారెడ్డి అన్న గారు ఇవాళ ఈవీ బైక్స్ ఓపెన్ చేయాలని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా లోహిత్ గారిని, మిగతా వెల్ విషర్స్ అందరినీ. యాక్చువల్గా వెల్గ్రో కంపెనీకి సంబంధించిన ఇవి వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్, స్పీడ్ ఒక 30 to 40 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తాయి. ఎవరన్నా అంటే వితౌట్ నో పొల్యూషన్, నో రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ తోని, అంటే రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్స్. గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ, ఎందుకంటే ఈ ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి మైట్ బి. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్తో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇవాళ నన్ను ఆహ్వానించినందుకు నేను రామచంద్రారెడ్డి అన్న గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారు ఈ బిజినెస్లో అభివృద్ధి చెంది మంచిగా లాభాలు, అంటే మంచిగా 3 పువ్వులు 6 కాయల్లాగా వారి బిజినెస్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రారెడ్డి అన్న గారికి, అదేవిధంగా లోహిత్ గారికి మరియు రామచంద్రారెడ్డి అన్న శ్రేయోభిలాషులు, నా మిత్రులందరికీ కూడా నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ వెల్గ్రో కామర్స్ లిమిటెడ్ కంపెనీ అనే ద్వారా నేను అందులో మెంబర్షిప్ తీసుకొని, ఇది తెలంగాణలో ఫస్ట్ నాకు ఈ యొక్క ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఒక ఈవీ బైకు, ప్రతి స్టూడెంట్, ప్రతి ఇంటి ఒక మహిళ కూడా రోడ్ మీదకి వెళ్ళాలంటే ఈ మధ్యలో చాలా పెట్రోల్, డీజిల్ కొరత ఉంది. కాబట్టి అది అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈవీ బైకును దేశం అంతటా ప్రతి ఇంట్లో ఈ ఈవీ బైకు పొల్యూషన్ పరంగా కానీ మార్కెట్లో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈవీ బైక్ అయితేనే రేపు ఫ్యూచర్లో మున్ముందు ఈవీ బైకులు చాలా అవసరం పడుతున్నాయి. కాబట్టి దాని అనుగుణంగానే మేము కూడా ఆలోచన చేసి ఈ యొక్క ఈవీ బైక్ ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఈవీ ఫ్రాంచైజ్ తీసుకొని మార్కెట్ మొత్తం స్ప్రెడ్ చేసి ఈ యొక్క ఈవీ బైకులను స్టార్ట్ చేసి ప్రోత్సహిస్తామని చెప్పి ఈ యొక్క ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినాను. దానికి మా కంపెనీ యొక్క ఎండి గారు లోహిత్ కుమార్ సార్ గారు, మరియు సినీ ఇండస్ట్రీ ఆర్టిస్టు, వారే దీని యొక్క ఎండి గారు. వారి ద్వారానే నేను ఈ యొక్క ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడే ఈరోజే మొట్టమొదటి ఫ్రాంచైజ్ హైదరాబాద్, తెలంగాణలో ఫస్ట్ ఫ్రాంచైజ్ నాకు ఇవ్వడం జరిగింది. నాకు వారికి నాకు అవకాశం ఇచ్చి ఫ్రాంచైజ్ పెట్టినందుకు వెల్గ్రో కంపెనీ ఎండి గారికి, వెల్గ్రో కంపెనీ లీడర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి కంపెనీ ఎంప్లాయీస్ కానీ, కంపెనీ ఎండి గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అతిథులు కృష్ణారెడ్డి గారికి, అలాగే మిగతా ఆహ్వానితులకు, నా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఈవీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి, పోతుంది కూడా అతి త్వరలో. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వచ్చిన ఏదైతే మనకి ఈ పెట్రోల్ కొరత లేకపోతే డీజిల్ కొరత, దీనివల్ల మనం ఏవైతే బైకులు కొనుక్కున్నామో అవన్నీ కూడా మూలన పడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మనం ఒకటి ఈవీకి మారాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఈవీ అండ్ సోలార్ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక 1.5 years నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా, ఏది క్వాలిటీ ఉంటుంది, ఏది కేవలం ఏదో వ్యాపారం అంటే చేసుకోవడం అనేది వేరు, దానికి
విలువలతో కూడిన వ్యాపారం గురించి ఆలోచిస్తే మాత్రం కొంత దాని మీద కాన్సన్ట్రేషన్ అవసరం. ఏదైనా మనం తీసుకున్నప్పుడు దానికి ఆ వాల్యూ ప్రకారం ఆ సర్వీస్ కానీ అది ఇవ్వగలిగితే డెఫినెట్గా అది మంచి పేరు వస్తుంది. రెడ్డి గారికి నేను అనేది ఏంటంటే ఆయన సేల్స్తో పాటు సర్వీస్ కూడా అలాగే ఉండేటట్టు చూసుకుని మంచి పేరు తెచ్చుకొని ఈ ఏరియాలో ఎవరైనా సరే మేము వెహికల్ తీసుకోవాలంటే రెడ్డి గారి దగ్గరే తీసుకోవాలి అనేలాగా ఉంటే బాగుంటుందని నా కోరిక. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే మీరు ఎంత తొందరగా మారితే మీరు పెట్రోల్కు పెట్టే డబ్బుతో దీన్ని ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే. అందుకని ఇంకా లేట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ రెండోది, దీన్ని మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా ఇది ర్యాష్గా నడిపి రేసుల్లో పాల్గొనే వెహికల్ కాదు ఇది చాలా సాత్వికమైన బండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బండి. ఓకే, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకోగలిగితే అంత లైఫ్ మనకు లైఫ్. సో తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు. షోరూమ్ ఈరోజు ఓపెన్ చేసినందుకు మీకు అభినందనలు. మన కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్టిల్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ టైం. మీరు అట్లా మంచి టైం ఇవ్వటం. అట్లనే నా మిత్రులు నల్గొండ శ్రీనివాస్ అంటారు, ఆయన ఫ్లోరైడ్ ఉద్యమంలో మొట్టమొదటిసారి నల్గొండలో ఆ డిస్టిక్కి సంబంధించిన ఉద్యమం చేసిన వ్యక్తి. ఆ తర్వాత గవర్నమెంట్ తరఫున వికలాంగుల కోసం ఎన్నో జీవోలు క్రియేట్ చేయించి వాళ్ళ హక్కుల సాధనకి వాళ్ళ కోసం ట్రై చేసిన వ్యక్తి. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వికలాంగ సోదరులకు కూడా మనం ఈవీ బైక్స్ ప్రొవైడ్ చేయగలగాలి, ఆ స్టాండర్డ్స్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. ఎందుకంటే మనకు ప్రతి దాంట్లో లాభమే ఆశించి చెయ్యక్కర్లే పని, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో శ్రీనివాస్ గారు, మీరు యూ కెన్ ఆల్సో థింక్ ఇన్ దట్ వే. అండ్